మరియు మా ఎస్పీ అనురాధ మేడం ఆధ్వర్యంలో రైల్వే బోగీలు చెక్ చేస్తుండగా నిన్న సాయంత్రం అవర్స్లో ఒక నేరస్తుడు ఒక మనిషి రెండు షోల్డర్ బ్యాగ్ ఒకటి క్యారీ బ్యాగ్ తీసుకొని పోతుంటే మా వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి చెక్ చేయక వాడు పేరు షేక్ బిహారా ఇతను 40 years ఓల్డ్. నువ్వు ఎక్కడంటే గంజాం డిస్టిక్ ఒడిశా స్టేట్ అని చెప్పిండు. ఇదేంటంటే దీంట్లో తెరిచి చూడగా గాంజా ప్యాకింగ్ కనబడి వీడిని ఇంట్రాగేషన్ చేసి అక్కడే ఇది అడిగితే వాడు ఒరిస్సా నుంచి ఇచ్చాపూర్కి బై రోడ్ వచ్చి ఇచ్చాపూర్లో ఒక ట్రైన్ ఎక్కేసి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి ఇచ్చాపూర్ నుంచి విశాఖపట్నం వస్తాడు. విశాఖపట్నం నుంచి ఎల్టీటీ ట్రైన్ ఎక్కి మన సికింద్రాబాద్లో దిగుతాడు. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ వాడు వేరే ట్రైన్ పట్టుకోవడానికి ముంబై పోవడానికి అటు తిరుగుతుంటే 10వ ప్లాట్ఫామ్ మీద మా ఎస్ఐ గారు మరియు మా ఆర్పిఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కలిసి వాడిని చెక్ చేయగా వాడి దగ్గర 42 kilos గాంజా దొరికింది, డ్రై గాంజా. ఇది ఎక్కడ తీసుకెళ్తుండో అంటే వాడు కన్ఫ్యూజ్ అయ్యిండు. ఇది నేను ముంబై తీసుకెళ్ళి సేల్ చేసుకుంటా సార్, నాకు అక్కడ సరిగ్గా పైసలు రావట్లేదు, జీతం సరిపోవట్లేదు అని చెప్పేసి ఏదో కూలి పని చేసుకుంటుంటే, అందుకని తక్కువ మూత టైంలో ఎక్కువ సంపాదించనే ఆశతోటి వీడు గాంజాని తీసుకెళ్ళి ముంబైలో అమ్ముకుంటుంటాడు.